నటరాజు సాక్షిగా నటీనటుల నిలయమైనటువంటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి ఒక సేవా దృక్పథంతో, అంటే సేవ అంటే అనేక రకమైన చోట అనేక రకాల అర్థాలు వస్తాయి సేవకి. ఇక్కడ మేము కళాకారులకి అందరి కళాకారుల్ని కలుపుకుని ముందుకు పోవడం అనేది ముఖ్యమైన ఉద్దేశంగా జరుగుతూ వస్తుంది. ఇంతకాలం అలా జరిగింది. ఇప్పుడు ఒక మార్పు కోసం నిజంగా జరగవలసిన కెపాసిటీ ఉన్నటువంటి ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో డెఫినెట్గా చెయ్యవలసిన అవసరం వచ్చింది కాబట్టి, ఒక అవకాశం వచ్చింది కాబట్టి, అవకాశం ఉంది అని నా తమ్ముళ్ళు ఆ రోజున గుడిలో నిజంగానే దైవ సన్నిధానంలో వాళ్ళు అనడం, ఎందుకు చేయలేము, మనం చేయగలం, చెయ్యాలి. అదేంటి మరి అన్నయ్య బిజీగా ఉన్నారని శివాజీ చెప్పటం, తద్వారా నిజంగానే మంచి డెసిషన్ తీసుకున్నామని మనం అనుకున్న వెంటనే ఇవాళ నేను హృదయపూర్తిగా ఏమండి మేము అన్నదమ్ములు లాంటి వాళ్ళమని చెప్పటం వేరే విషయం. ఈవేళ ఇలా ఒక తల్లి కడుపులో పుట్టలేదు మేము, కానీ అంతకంటే చాలా ఎక్కువగా ఉన్నాం. అసలు చిరంజీవి రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా ఉన్నారనేది నాకన్నా మీకే ఎక్కువ తెలిసిన విషయం. అలాంటి అనుబంధాలు ఉన్న మాకు ఎప్పుడైతే మేము ఈ విషయాన్ని అబ్బాయి ఇట్లా అక్కడ ఏదో ఆవేశంగా అనేసుకున్నాం, ఒక దైవ సన్నిధిలో అనుకోవడం జరిగింది, చెయ్యాలని మనస్ఫూర్తిగా గుండె లోతుల్లోంచి కూడా నేను కమిట్ అయి చేస్తున్నాను. ఎందుకంటే నాకు బాధ్యతలు, నా కొడుకు పెళ్ళి కూడా అయిపోయింది, నాకు బాధ్యతలు అటు పక్క కొంచెం తగ్గినాయి కాబట్టి కొంత గ్యాప్ నాకు ఉంది. అఫ్కోర్స్ నేను ఇంకా హీరోగానే వర్క్ చేస్తున్నాను, ఇంకా ఆర్టిస్ట్గానే బిజీగానే వర్క్ చేస్తున్నాను, కానీ ఇది ఒక కమిట్మెంట్తో మనకు ఒక గ్యాప్ వచ్చింది కాబట్టి ఎస్ మనం మార్చుదామని అందరి డెసిషన్ ప్రకారం ఒప్పుకున్నాను. కాబట్టి నాన్న ఏం నాన్న ఇలా అనుకున్నాం, నీ అభిప్రాయం ఏంటి అని. రాజా, నన్ను రాజా అని పిలుస్తారు. రాజా 100% నీ డెసిషన్ కరెక్ట్. మీరు నిజంగా అయితే నాకు వార్నింగ్లు కూడా పడిపోయినాయి. మీరు చెయ్యాలి అని అంటే ఇంత స్మూత్ ఏం కాదు. ఒకప్పుడు మీరు చేయవలసినప్పుడు కూడా నన్ను పెట్టారు. అలాంటప్పుడు కూడా నేను ఎంతోమందికి సహాయం చేయడానికి ఎన్నో విధాలుగా మేము ప్రయత్నం చేసాం. అసలు స్టార్ట్ చేసింది నువ్వే కదా, ఈ పెన్షన్స్ అని స్టార్ట్ చేసింది నాగబాబు. అలా అనుకున్నట్టయితే, అలా గొప్ప విషయాలు చేయడానికి అనుకున్నట్టయితే తప్పకుండా నీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా ఈ విషయాలని ఇవాళ మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందుండి తప్పకుండా నా సోదరులందరినీ, నా సోదరిమణులందరినీ ఎమ్మట పెట్టుకుని 100% మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే ఇదా, ఇంత బాగుంటుందా అని చెయ్యాలనే కమిట్మెంట్ అయితే నాకుంది నాన్న. మరి మీరు ఏమంటారు అని అడిగితే యూ 100% డిజర్వ్. ఎందుకు ఆలోచిస్తారు? ఇంకోసారి మీరు చెయ్యాలి అని అనిపించినట్టయితే మీరు పలానా చెయ్యాలని, ఎవరెవరికి ఎంత సహాయం ఎలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని కూడా నన్ను ముందుకు నడిపించినటువంటి, ముందుగా నేను సోదరుడు బయట, ఇక్కడ మాత్రం నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకనంటే అంత అవుట్ ఆఫ్ ద వే నా క్యారెక్టర్ తెలిసిన వ్యక్తులుగా, క్లోజ్గా నా క్యారెక్టర్ గురించి బాగా తెలిసిన వ్యక్తులుగా నువ్వు చేయగలవు రాజా, మీరు చెయ్యండి, అందరికీ ఉపయోగపడండి, నిజంగా మంచి కోసం ముందుకెళ్ళండి, సర్వీస్ చేయండి 10 మందికి. ఇవాళ కొత్తగా రాజేంద్ర ప్రసాద్ అనేవాడికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లోంచి ఒక జీతం తీసుకునో లేకపోతే ఒక అడ్వాంటేజ్ ఏదన్నా తీసుకోవటానికి అలాంటి అవసరం మీకేమీ లేదు, మాకు తెలుసు ఆ విషయం. మీరు చేయదలుచుకున్నట్టయితే ఇంకా ఒక మంచి మాట కూడా అన్నాడుతాను, మీకున్న అడ్వాంటేజ్ ఆ నవ్వు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మీరు అందరికీ సన్నిహితులండి. మీకెప్పుడు వాడుకోకపోవచ్చేమో, అది అనవసరం మాకు, కానీ ఇక్కడ ఉంటే మాత్రం అందరికీ మీరు వాడవలసిందే.
అందరికీ మీరు ఉపయోగపడవలసిందే, అలా కమిట్ అయితేనే దిగండి అని తను ఫోన్లో అప్పుడు అక్కడి నుంచి అడిగితే, ఆ రోజున తను చెప్పిన ఆ కమిట్మెంటు ఇవాళ తను ఇక్కడ నిలబడి నాతో పక్కనుండి మా అందరినీ ముందుకు నడిపించిన విధానం, హ్యాట్స్ ఆఫ్. ఇంతకంటే బహుశా ఒక దైవ సన్నిధానం నుంచి బయలుదేరి ఈవేళ అందరూ పెద్దవాళ్ళందరికీ గౌరవం ఇస్తూ ముందుకెళ్తూ, పెద్దలంటే గౌరవం ఎప్పుడు ఉండి ఎప్పుడు ఉంటూ మన వల్ల చేతనైన సహాయాన్ని 100% చేయాలని, కొన్ని నిజంగా చిన్న చిన్న బాధలు ఉన్నా కూడా, అంటే నాకున్న బాధ ఏంటండి ఏదో దుబాయ్లోనూ సింగపూర్లో లాగా ఒక ట్రేడింగ్ చేసుకునే వాళ్ళలాగా 4 గోడల మధ్యలో చిన్న స్టూలు కుర్చీ వేసుకుని ఫోన్ పెట్టుకుని కూర్చోవడం ఏంటండి? మా అసోసియేషన్కి అసలు మా అంటే అమ్మకి గుడి, అసలు అమ్మకి గూడేది, అసలు అమ్మకు తల్లి అంటే తల్లిని ఒక గూడేసి లోపల వర్షం వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా లోపల కూర్చోబెడతాం కదా మనం. ఓ చక్కటి తల్లికి బట్టలు కొనిస్తే మనం ఏదో ప్రపంచాన్ని సాధించేసినంత ఆనందపడతామే. అలా కూడా చేయాలని ఒక కమిట్మెంట్ తోటి మనస్ఫూర్తిగా నటరాజు మీద ఒట్టి వేసి నేను పూర్తి కమిట్మెంట్తో మీకు మాటిస్తున్నాను నాగబాబు. ప్లీజ్, మోర్ దాన్ ఏ బ్రదర్స్, యు ఆర్ విషింగ్ మీ టు డూ సంథింగ్. మీరు నన్ను ముందుకు చేయటానికి నన్ను ఎట్లా అయితే ఇన్స్పైర్ చేస్తున్నారో, నా తమ్ముళ్ళందరూ కూడా నన్ను ఎలా అయితే ముందుకు తీసుకెళ్తున్నారో, ఆ నమ్మకాన్ని నేను పరిపూర్తిగా ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని, వాళ్ళ చేత అన్నయ్య శభాష్ అని అనిపించుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తూ ఇది ముందుకు వెళ్తున్నాం. 100% మంచి కోసం ముందుకెళ్తున్నాం, మార్పు కోసం ముందుకెళ్తున్నాం, అందరికీ ఉపయోగపడడం కోసం ముందుకెళ్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి, పెద్ద మనసుతోటి మిమ్మల్ని దగ్గర చేర్చుకోండి, మీలో ఒకరిని చేసుకోండి. మేమందరం ఇవాళ వరకు నేను హీరో రాజేంద్ర ప్రసాద్ని, నటుడు రాజేంద్ర ప్రసాద్ని, కానీ ఇవాళ నుంచి మీ సేవకుడు రాజేంద్ర ప్రసాద్ని. నమస్కారం.